టాప్ 3 అన్హెల్దీ బ్రేక్ఫాస్ట్ టు అవాయిడ్. టాప్ లో వచ్చేది మీ అందరికి తెలిసిందే, గెస్, అదే బోండా, మైసూర్ బోండా. ఎందుకు అన్హెల్దీ అది కూడా తెలుసు. ఇట్ ఈస్ మైదా, దాంట్లో ఏమీ న్యూట్రిషన్ వాల్యూ, అండ్ ఇట్ ఈస్ డీప్ ఫ్రైడ్ ఇన్ ద ఆయిల్. బట్ మీరు తినకుండా ఆగలేరు, ఐ నో దాట్. సో రెగ్యులర్ గా తినకుండా ఎప్పుడు ఒకప్పుడు. ఇఫ్ యు ఆర్ ఇన్ ఫ్యాట్ లాస్, ఐ సే కంప్లీట్లీ అవాయిడ్. పర్లేదు అనుకుంటే కభీ కభీ, బట్ నాట్ రెగ్యులర్లీ. సెకండ్, పూరి. మన చాలా మంది ఫేవరెట్, నాకు కూడా ఫేవరెటే, నేను ఎక్సెప్షన్ కాదు, నాకు కూడా ఫేవరెటే. పూరీని మనం రెండు విధాలుగా చేస్తాం, ఒకటి మైదా తోటి, ఇంకొకటి గోధుమ పిండి తోటి. గోధుమ పిండితో చేసుకున్నది కొద్దో గొప్ప ఫైన్, ఇఫ్ యూ డోంట్ క్రాస్ ద లిమిట్. గోధుమ పిండితో చేసింది ఏదో మంచిదని చెప్పట్లే, మైదా పిండితో చేసిన పూరి కంటే ఇది కొంచెం బెటర్. ఒకవేళ మీరు పూరి తినాలనుకుంటే గోధుమ పిండితో చేసిన పూరి తినండి, బట్ లిమిట్ ఇట్. కభీ కభీ కావ్, నాట్ ఆల్ ద టైమ్. అండ్ మైదాతో చేసింది అయితే కంప్లీట్లీ అవాయిడ్, ఎందుకంటే యూ ఆల్రెడీ నో వై. థర్డ్, ఇది కూడా చాలా మంది ఫేవరెట్, వడ. వడాలు ఎందుకు? మంచి ప్రోటీన్ ఫుడ్, మినపప్పుతో చేస్తారు. వై? బికాస్ యూ నో ద ఆన్సర్, డీప్ ఫ్రైడ్ ఇన్ ద ఆయిల్. అండ్ మనం వడాలు ఇంట్లో చేసుకోవడం తక్కువ, బయట తెచ్చుకోవడం ఎక్కువ. ఆ ఆయిల్ ఎన్నిసార్లు వాడతారో వాళ్ళకే తెలియదు. బోండాకి అదే ఆయిల్, పూరికి అదే ఆయిల్, వడాలకు అదే ఆయిల్, వేసిన తర్వాత వేస్తానే ఉంటారు. మల్టిపుల్, ఇవాళ రేపు వాడడం కూడా పక్కకు పెడితే ఒక్క రోజులోనే ఆయిల్ ని మినిమం 3-4 hours యూజ్ చేస్తారు. కాబట్టి ఈ 3 ఐటమ్స్ ని మాక్సిమం గా అవాయిడ్ చేయండి. అవాయిడ్ చేయలేము, మాకు చాలా ఫేవరెట్ అనుకుంటే ట్రై టు మేక్ ఇట్ ఇన్ హోమ్ అండ్ లిమిట్ ద కన్జంప్షన్. డీప్ ఫ్రై చేయడం వల్ల దానికి ఉన్న న్యూట్రిషన్ వాల్యూ కూడా పోతుంది, అనవసరమైన ఫ్యాట్స్ వస్తాయి బాడీకి. అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ కూడా కాదు, సాచురేటెడ్ ఫ్యాట్, ట్రాన్స్ ఫ్యాట్, అది కంప్లీట్లీ బ్యాడ్. మన బాడీలో ఉన్న గుడ్ కొలెస్ట్రాల్ ని మొత్తం తినేస్తుంది. తర్వాత ఇక మీ ఇష్టం, పర్లేదు మా హెల్త్ కాదు దొబ్బినా మాకు ప్రాబ్లం లేదు, మేము తినాలి అనుకుంటే మీ కర్మ. సో ఇవాళకి ఇంతే. ఇటువంటి హెల్తీ టిప్స్ ఇంకా కావాలి అనుకుంటే నా పేజ్ ని ఫాలో కొట్టండి. బాయ్.